వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అనేక అంశాలు మనం మాట్లాడడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి కేవీడి ప్రసాద్ గారితో కూడా మనం పాడ్కాస్ట్ చేసాం. అనేక వివరాలు చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ మొన్న మనం మాట్లాడినటువంటి అంశాల్లోనే ఒక కీలకమైనటువంటి అంశం ఈరోజు మళ్ళీ తెర మీదకి వచ్చింది. తద్వారా ఇక్కడ మార్చాల్సింది అక్కడ ఉన్నటువంటి విధి విధానాలను ఇంకోటో కాదు, ముఖ్యంగా మేనేజ్మెంట్నే మార్చాలి. పైకి మాత్రం ప్రైవేటీకరణ జరగదు అంటే ఇక్కడ ప్రైవేటీకరణ అంశం అన్నటువంటిది కాదు, కానీ పొమ్మన లేక ముందు పొగబెడుతున్నారు. మాట్లాడితే అక్కడ ఉద్యోగులు ఎవరు కూడా పని చేయడం లేదు, లాభాలు రావడం లేదు, గుదిబండలా మారిపోయాయి అంటూ మాట్లాడుతూ దాన్ని ఒక పనికి రానటువంటి పని చెయ్యనటువంటి ప్లాంట్ కింద ధృవీకరించేసి అమ్మేయాలన్నటువంటి తాపత్రయంతో అందులో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండల, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దల అండదండల మనకైతే తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఇది ప్రైవేటీకరణ జరగడం లేదు, 12,000 కోట్లు ఇప్పటిదాకా దీనికి ఇవ్వడం జరిగింది, ఏ రకంగా చెప్తారు ప్రైవేటీకరణ అని. ఓకే, ఆ మాటల మీద మాకు నమ్మకం ఉంది. బట్ జరుగుతున్నటువంటి వ్యవహారాలను చూసినప్పుడు మాత్రం ఎక్కడో అనుమానం అనేది పొడచూపుతూనే ఉంది. ఎందుకు అంటే ఇంకొక వార్త, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఉన్నటువంటి ఉద్యోగులకి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది ఏడాదిలో మూడోసారి నోటిఫికేషన్ ఇచ్చి 570 మందికి ఉద్వాసన పలకడానికి మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. ప్లాంట్లో ఉన్న మానవ వనరుల రేషనలైజేషన్, అలాగే వాటి సమర్థ వినియోగము, వ్యయాలను నియంత్రిస్తూ ఉత్పత్తి పెంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ వీఆర్ఎస్ను అమలు చేస్తున్నట్టుగా వాళ్ళని బ్యాకప్ చేసుకుంటున్నారు. మనకి చెప్పేదేమో అబ్బే లేదు ఏం జరగట్లేదు అసలు అంటూ, బట్ చెప్పేదేమో లాజికల్గా అందకుండా, వాస్తవాలకు అందకుండా చెప్పేటువంటిది వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మొదటిసారి వీఆర్ఎస్ ప్రకటించి 1146 మంది వెళ్ళిపోవడం, జూన్ నెలలో రెండోసారి వీఆర్ఎస్లో 487 మంది, ఇక మొదటి విడత వీఆర్ఎస్ తీసుకున్న అందరికీ ఫుల్ సెటిల్మెంట్ అయితే రెండోసారి తీసుకున్న వాళ్ళకి 50% మాత్రమే ప్యాకేజ్ ఇవ్వడం, ఇదంతా అయింది. సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మిగతావన్నీ మేము తర్వాత ఇస్తాం అని చెప్పి 6 నెలలు అవుతున్న ఇప్పటిదాకా బకాయిలు కూడా ఏమి ఇవ్వలేదు, లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఉద్యోగులందరికీ 3.5 నెలల జీతం ఇంకా బకాయిలు ఉన్నాయి. నెల జీతాలు అందనందున వీఆర్ఎస్ తీసుకుని ఆ డబ్బుతో ఏదో ఒకటి చేసుకుందామంటే అవి కూడా పూర్తి అయ్యకుండా ఇబ్బంది పెడుతున్నారు ప్రస్తుత యాజమాన్యం. ఇది చట్టవిరుద్ధం. తర్వాత మా దగ్గర చేతిలో డబ్బులు లేవు అంటూ యాజమాన్యం వీఆర్ఎస్ ప్రకటన ఎలా ఇస్తుంది అని చెప్పి మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈసారి 570 మందికి టార్గెట్ పెట్టారు వీఆర్ఎస్ ఇవ్వడం కోసమని. స్టీల్ ప్లాంట్ యాజమాన్య నిర్ణయాలు కార్మిక వర్గాలని తీవ్ర విస్మయానికి గురి చేస్తున్నాయి. కేంద్రం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందించిన సాయంతో ప్లాంట్ను లాభాల బాటలోకి తీసుకొస్తామని ప్రకటించిన యాజమాన్యం అందుకు విరుద్ధంగా చర్యలు చేపడుతోంది. గత 4 ఏళ్ల నుంచి నియామకాలు లేవు, పదోన్నతులు ఇవ్వలేదు, హెచ్ఆర్ఏ కోత పెట్టారు, 3.5 నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఇప్పుడు ఉత్పత్తి ఆధారిత జీతాలంటూ 20% తగ్గించిస్తున్నారు. అంటే అక్కడ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని బట్టే జీతాలు, అంతకుమించి లేదు. సో ఉద్యోగులు ప్లాంట్ వదిలి వెళ్ళిపోయే పరిస్థితులను వాళ్లే తీసుకొస్తున్నారు. ప్రతి నెల 50 మంది పదవి విరమణ చేస్తున్నారు. ఈ ఏడాది 2 విడతలుగా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రకటించి 1500 మందిని ఇంటికి పంపించారు. ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఒకప్పుడు 14,000 ఉండేటువంటి ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు కేవలం 9,385కి పడిపోయింది. అందులో ఎగ్జిక్యూటివ్లు 2,819 మంది, నాన్ ఎగ్జిక్యూటివ్లు 6,566 మంది కలిపి మొత్తం 9,385 మంది శాశ్వత ఉద్యోగులు. వీళ్లలో మరో 570 మందిని ఇందులోంచి ఇప్పుడు తీసేయాలని వీఆర్ఎస్ ద్వారా ప్రయత్నం. సో కాంట్రాక్ట్ వర్కర్లని 5,000కి తొలగించారు. మరోవైపు 3 బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా 92% ఉత్పత్తి చేయాలంటూ ఒత్తిడి పెడుతున్నారు. ఏమాత్రం ఉత్పత్తి తగ్గినా ఉద్యోగులు పనిచేయడం లేదనే ప్రచారం. యంత్రాల మరమ్మతులు, నిర్వహణ పనులు గాలికి వదిలేశారు. దీనివల్ల ఏ ప్రమాదం జరిగినా ఉద్యోగులే దానికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసే కొత్త ఉరవడికి శ్రీకారం చుట్టినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్, కార్మికులు కాదండి, మేనేజ్మెంట్. సో ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం అంటూ పెల్లెట్లని లక్షలాది టన్నులు బయట కొంటా ఉన్నారు. ఒక పక్కన కోక్ కూడా నాణ్యమైతే రావడం లేదు, ఉత్పత్తుల్లో నాణ్యత లోపిస్తుంది. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ సృష్టించాల్సింది పోయి అందుకు విరుద్ధంగా డీగ్రేడ్ చేస్తున్నారు. నెలాఖరున పదవి విరమణ చేస్తున్న సీఎండీ ఈలోగానే వీఆర్ఎస్ ప్రకటన ఇవ్వడం వెనక చాలా కుట్ర ఉంది అని ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి సంబంధించి చెప్తున్నారు. అలాగే ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాల మీద కూడా విచారణ చేయాలని కోరుతున్నారు.
మూడో బ్లాస్ట్ ఫర్నేస్ని వర్షాకాలంలో ప్రారంభం చేసి ఎక్కువ ఉత్పత్తి పేరుతో రోజుకు 5,000 టన్నుల పూల్ ఐరన్ని నేలపాలు చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల 2,000 కోట్ల నష్టం వచ్చింది. ఇది ఉద్యోగాలు చెప్తుంది. సో ఎక్కడ తీసుకున్నా, ఏ లోపం తీసుకున్నా వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉన్నది మేనేజ్మెంట్లోనే లోపం ఉంది. మేనేజ్మెంట్లోనే ఉంది లోపం. మరి మేనేజ్మెంట్ని కదా మార్చాల్సింది. వీఆర్ఎస్ ఇచ్చి పనిచేసేటువంటి వాళ్ళని పంపించేస్తాం. వాళ్ళకి నెలకి వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ప్రొడక్షన్కి తగినట్టుగా క్వాలిటీ మెటీరియల్ అనేది ప్రొక్యూర్ చేసుకుని పెడితే లాభాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మొన్న కూడా చూసాం, దాదాపుగా 1999 దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మొన్నటి వరకు కూడా లాభాల్లో ఉన్నటువంటిది ఎందుకని ఆల్ ద సడన్ డౌన్ అయిపోయింది? ఎందుకని 30,000 కోట్ల రూపాయల సొమ్ము అదనంగా, సెయిల్ కంటే అదనంగా ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది? RINL. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి భూములు, ఆ భూముల మీద ఎవరు కన్నేశారు? ఈ వివరాలన్నీ మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మేనేజ్మెంట్ని మార్చాల్సింది పోయి మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాలకు మిగతా వాళ్ళంతా తలగితే అదే కరెక్ట్ అని అంటుంటే, అప్పుడు ఉన్నటువంటి ఈ అపోహలు ఎంత, ఈ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలంటున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, ఎవరికి అమ్మేయరు, అటువంటి కార్యాచరణ లేదని ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు సైతం చెప్తున్నప్పటికీ కూడా మరి ఇవి చాప కింద నీరులో జరుగుతూ ఉంటే ఏమనుకోవాలి? వీఆర్ఎస్ పేరుతో పంపించేసి వాళ్ళకి ఇంకా సగం డబ్బులు ఇవ్వలేదు. 3.5 నెలల నుంచి జీతాలు పెండింగ్ పెట్టారు. కానీ ప్రొడక్షన్ ఆగకూడదు. జీతాలు పెండింగ్ పెట్టచ్చు, ప్రొడక్షన్ ఆగకూడదు, లాభాల్లోకి వచ్చేసేయాలి. ఈ అవకతవక నిర్ణయాల వెనకాల ఎవరున్నారు, ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు? ఇది కనుక క్లియర్ చేయకపోతే అటు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా చాలా పెద్దగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కటిగా తలనొప్పులు తీసుకునేటువంటి నిర్ణయాలకి ఈ క్రోనీ క్యాపిటలిజం అనేటువంటి దాంట్లో కొంతమందికి కొమ్ము కాసేటువంటి విధంగా ఈ చేస్తున్నటువంటి పనులకి భారీ మూల్యం ముందు ముందు చెల్లించక తప్పదు అనేది మాత్రం చెప్పాల్సినటువంటి విషయం. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రజెంట్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.